ఏషియా కప్ ఫైనల్ కొద్ది నెలల క్రితమే 10-2 దగ్గర ఎంట్రీ ఇచ్చి 20-3 అయిపోయిన తర్వాత చాలా కామ్ అండ్ కంపోజ్డ్ గా ఉంటూ మ్యాచ్ ని గెలిచేదాకా క్రీజ్ దగ్గరే ఉండి హీరోగా మారా తిలక్ వర్మ. ఆ తిలక్ వర్మ T20 వరల్డ్ కప్ లో కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాడు అనుకున్నాం. అండ్ ఇప్పుడు వరల్డ్ కప్ స్టార్ట్ చేస్తాడా లేదా అని ఒక చిన్న ప్రశ్న ఎదురైంది. ఒక ఎమర్జెన్సీ సర్జరీ చేయాల్సి వచ్చింది. ఎందుకు, ఏమిటి, ఎలా, దాని గురించి కాస్త మాట్లాడుకుందాం. అలాగే WPL స్టార్ట్ అవబోతోంది. ఫస్ట్ గేమ్ ఇస్ బిట్వీన్ MI అండ్ RCB. రెండు టీమ్స్ ఇప్పటిదాకా WPL ట్రోఫీ గెలుచున్నారు. బలాలేంటి, బలహీనతలేంటి, ఏం ఎక్స్పెక్ట్ చేయాలి, విల్ టాక్ అబౌట్ దాట్. లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు సమ్ టేల్స్. నా పేరు కౌశిక్. తిలక్ వర్మ T20 ఫార్మాట్ లో ఆ నంబర్ 3, నంబర్ 4 స్థానంలో వచ్చి బ్యాటింగ్ బాగా చేస్తే ఈ మధ్యకాలంలో మంచి రెప్యుటేషన్ సంపాదించుకున్నాడు. ఇన్ఫాక్ట్ రాబోయే T20 వరల్డ్ కప్ లో నంబర్ 3 లో తనే ఆడతాడని చెప్పేసి టీమ్ సెలక్షన్ అనౌన్స్మెంట్ జరిగినప్పుడు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ క్లియర్ గా చెప్పేశాడు. అందరి ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. కానీ సడన్ గా విజయ్ హజారే ట్రోఫీ ఆడేసిన తర్వాత ఈ డెవలప్ సమ్ అబ్డమిన్ పెయిన్ అండ్ కొంచెం సీరియస్ గా అవ్వడంతో వెంటనే డాక్టర్స్ దగ్గర తీసుకెళ్ళడం, స్కానింగ్ చేయడం, BCCI సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో ఉన్న డాక్టర్స్ తో కన్సల్ట్ చేయడం. తెలుసుకుంది ఏంటంటే టెస్టిక్యులర్ టార్షన్, అంటే బ్లడ్ సప్లై కట్ అయిపోయింది అనమాట టెస్టికల్స్ కి. దానివల్ల సివియర్ అబ్డమిన్ పెయిన్. దాన్ని తగ్గించాలంటే ఎమర్జెన్సీ సర్జరీ చేయాల్సిన అవసరం ఉండింది. అది చేశారు. హీస్ ఫైన్, హీస్ రికవరింగ్. ఇన్ఫాక్ట్ తను ఒక పోస్ట్ కూడా పెట్టాడు, దట్ బిఫోర్ యూ నో ఇట్ ఐమ్ గోయింగ్ టు బి బ్యాక్ ఆన్ ద ఫీల్డ్ అని. కాకపోతే ఇలాంటి ఒక సర్జరీ జరిగినప్పుడు ఒక 4 వారాలు రెస్ట్ తీసుకోమని చెప్పి డాక్టర్స్ సాధారణంగా సజెస్ట్ చేస్తారు. T20 వరల్డ్ కప్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో మీకు తెలుసు. అండ్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ T20 సిరీస్ 21వ తారీఖు నుంచి మొదలవుతుంది. దానికి కూడా స్క్వాడ్ లో ఉన్నాడు తిలక్ వర్మ. అయితే లేటెస్ట్ గా వచ్చిన న్యూస్ ఏంటంటే మొదటి 3 T20 ఇంటర్నేషనల్స్ కి తనైతే అందుబాటులో ఉండడు. తను ఎంత వేగంగా కోలుకుంటున్నాడో, తన ఫిట్నెస్ పూర్తిగా వెనక్కి వస్తుందా, తన స్కిల్ లెవెల్ పూర్తిగా వెనక్కి వస్తుందా, ఇవన్నీ చెక్ చేసి టెస్ట్ చేసి దాని తర్వాత మిగతా 2 మ్యాచ్లకి తనని ఇంక్లూడ్ చేయాలా లేదా ఒక నిర్ణయం తీసుకుంటారట BCCI సెలక్షన్ కమిటీ. ప్రస్తుతానికి ఉన్న ప్రోగ్నోసిస్ తోటి తెలిసింది ఏంటంటే తను T20 వరల్డ్ కప్ మొదటి 2 మ్యాచ్లు మిస్ అయ్యే ప్రమాదం కూడా ఉందేమో అంటున్నారు. లెట్స్ జస్ట్ హోప్ దట్ యంగ్స్టరే కాబట్టి త్వరగా రికవర్ అవ్వాలి. వీళ్ళందరూ కూడా ప్రొఫెషనల్ అథ్లీట్స్, సో వీళ్ళ ఫిట్నెస్ లెవెల్స్ ఎప్పుడు కూడా చాలా హై స్టాండర్డ్ లో మెయింటైన్ ఉంటుంది, విచ్ మీన్స్ దట్ వాళ్ళ రికవరీ కూడా కొంచెం వేగంగానే జరుగుతుంది. కుర్రాడు కూడా కాబట్టి త్వరగా కోలుకోవాలని కోరుకుందాం. ఈ T20 సిరీస్ ఆడకపోయినా అగేన్స్ న్యూజిలాండ్, కమ్ ద T20 వరల్డ్ కప్ తను అందుబాటులో ఉండాలి ఇండియా కానీ ఆశిద్దాం. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. లెట్స్ సెండ్ అవర్ బెస్ట్ విషెస్ అండ్ పాజిటివ్ ఎనర్జీ టు తిలక్ వర్మ. హోప్ఫుల్లీ తను త్వరగా ఫిట్ అయి తిరిగి వెనక్కి రావాలని టీం కోరుకుందాం. వీడియోలో ముందుకెళ్లే ముందర దయచేసి మీకు ఒక రిక్వెస్ట్ ఏంటంటే లైక్ ది వీడియో, ఎక్కడైనా నచ్చితే కనుక కామెంట్ అబౌట్ వాట్ ఎవర్ ఆస్పెక్ట్ యు లైక్ అండ్ ఆఫ్ కోర్స్ సబ్స్క్రైబ్ టు సమ్ టేల్స్ బికాస్ దట్ విల్ బి ఎ బూస్ట్ టు us. నౌ WPL మొదటి మ్యాచ్ స్టార్ట్ కాబోతోంది 9th of January. బిఫోర్ వి టాక్ అబౌట్ దట్, విజయ్ హజారేలో ఈ లీగ్ ఫేజ్ లో ఆఖరి రౌండ్ ఆఫ్ మ్యాచెస్ నుంచి టాప్ పర్ఫార్మెన్సెస్ ఏంటి క్విక్ గా ఒకసారి మాట్లాడేసుకుందాం. అకీబ్ నబీ దాని గురించి తెగ మాట్లాడారు. ఇన్ఫాక్ట్ IPL ఆప్షన్ ముందు చాలా మంది తనని SRH లోకి వస్తాడేమో అనుకున్నారు. ఇన్ఫాక్ట్ ఢిల్లీ క్యాపిటల్ సొంతం చేసుకున్నారు. తను ప్లేయింగ్ అగేన్స్ట్ హైదరాబాద్ ఐరానికలీ ఒక సెంచరీ స్కోర్ చేశాడు, 3 వికెట్ హాల్ తీసుకున్నాడు. 70 for 7, 90 for 7 నుంచి 270 చేస్ చేసేశారు జమ్మూ అండ్ కాశ్మీర్. దాంట్లో అకీబ్ నబీది వాజ్ స్టాండర్డ్ పర్ఫార్మెన్స్. ధ్రువ్ జురేల్ తను కూడా ఒక సెంచరీ స్కోర్ చేశాడు. సర్ఫరాజ్ ఖాన్ ఒక క్విక్ ఫైర్ హాఫ్ సెంచరీ స్కోర్ చేశాడు ఇన్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ గేమ్ అగేన్స్ పంజాబ్. అంటే ఇలాంటి మ్యాచ్ ఎవరు కూడా బహుశా విజయ్ హజారే ట్రోఫీలో చూసుంటారు. 15 balls సర్ఫరాజ్ 50 స్కోర్ చేశాడు, బానే ఉంది. చేసింగ్ ఓన్లీ 221 ఫర్ విక్టరీ. 16 runs కావాలి, 5 వికెట్స్ చేతిలో ఉన్నాయి, 27 overs ఎంతో మిగిలిన్నాయి. అయినా కూడా ముంబై ఫౌండ్ వే టు లూజ్ ది గేమ్. ఇన్ఫాక్ట్ ఆఖరి 3 వికెట్లు 4 వికెట్లు ఉన్నప్పుడు 5 runs కావాలి, అది కూడా చేయలేకపోయారు ముంబై. శ్రేయస్ గారు ఒక పక్క నుండి ఆడుతున్న సేపు బాగానే ఉంది. తను అవుట్ అయిన తర్వాత అందరూ అలా కుప్పగొలిపారు. సూర్య మరోసారి ఫెయిల్ అయ్యాడు, శివం దుబే నుంచి రన్స్ లేవు. సర్ఫరాజ్ బాగానే ఆడి హాఫ్ సెంచరీ స్కోర్ చేసినా కూడా ఇలా ఓడిపోవడం కొంచెం షాక్ ఇచ్చింది ముంబైకి. కాకపోతే పంజాబ్ అండ్ ముంబై ఇద్దరు కూడా ఆల్రెడీ క్వాలిఫై అయిపోయారు నాకౌట్స్ కి ఎనీ విచ్ వే. సో ఈ గేమ్ రిజల్ట్ దానిపైన ప్రభావం చూపించకపోయినా కూడా ఈ సర్ఫరాజ్ ఇండియాస్ ఫాస్టెస్ట్ లిస్టే హాఫ్ సెంచరీ అండ్ ఆఫ్ కోర్స్ ఇలా ముంబై ఓడిపోవడం కొంచెం చర్చకి దారి తీసింది. ఇది మాత్రమే కాదు, యూ ఆల్సో హ్యాడ్ రుతురాజ్ గైక్వాడ్ మరొక సెంచరీ స్కోర్ చేశాడు. ఇన్ఫాక్ట్ ఒక రికార్డ్ నెలకొల్పాడు, ఈక్వల్ చేశాడు. విజయ్ హజారే ట్రోఫీలో తన 15th సెంచరీ, టాప్ మోస్ట్ సెంచరీ మేకర్స్ లిస్ట్ లో తను ఇప్పుడు జాయింట్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సెంచరీస్ అనుకున్నారనమాట. ఇది కాకుండా హార్దిక్ పాండ్యా ఒక హాఫ్ సెంచరీ స్కోర్ చేయడం. SRH ఫ్యాన్స్ కి నచ్చే విషయం, శివంగ్ కుమార్ ఒక చైనామెన్ బౌలర్ తీసుకున్నారు ఆప్షన్ లో. ఆ కుర్రాడు 5 వికెట్ హాల్ తీసుకున్నాడు. సో ఇవి కొన్ని టాప్ పర్ఫార్మెన్సెస్ యాజ్ ఫార్ యాజ్ ది విజయ్ హజారే లీగ్ ఫేజ్ ఇస్ కన్సర్న్. లాస్ట్ రౌండ్ అయిపోయింది, ఇక మిగిలింది నాకౌట్స్ మాత్రమే. విల్ గెట్ టు దట్ వెన్ దట్ హ్యాపెన్స్. నౌ
నెక్స్ట్ టాపిక్ ఇస్ ద WPL ఫస్ట్ మ్యాచ్ ఏదైతే జరగబోతోందో ఈ సీజన్ లో. ఇట్స్ బిట్వీన్ ముంబై ఇండియన్స్ అండ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఇదే WPL లో అతిపెద్ద రైవలరీగా కూడా భావిస్తూ ఉంటారు. పైగా వీళ్ళిద్దరే ఇప్పటిదాకా WPL ట్రోఫీ గెలిచింది. బట్ ఆఫ్ కోర్స్ విమెన్స్ క్రికెట్ అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తుంది. మ్యాచ్ ఎక్కడ జరుగుతుందో తెలుసా? November 2nd ఎక్కడైతే ఇండియా వరల్డ్ కప్ 50 ఓవర్ వరల్డ్ కప్ గెలిచారో అదే వేదికలో డివై పాటిల్ స్టేడియంలో మళ్ళీ మ్యాచ్ జరగబోతుంది. సో ఒకవైపు హర్మన్ప్రీత్ కౌర్, మరొకవైపు శృతి మాందన, వీళ్ళిద్దరూ కలిసి ఒక టీంకి ఆడుతూ ఆ ట్రోఫీ అందించారు. మనందరికీ ఎంతో ఆనందాన్ని కల్పించారు. టాకింగ్ అబౌట్ RCB, ఎలిస్ పెరీ పుల్అవుట్ చేయడం, తను ఎంత మంచి ఆల్రౌండరో తెలుసు. వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్ ఉమెన్స్ క్రికెట్ లో. నంబర్ 3 స్థానం కూడా తనదే. కన్సిస్టెంట్ గా రన్ స్కోర్ చేస్తూ ఉండేది RCBకి. తను లేకపోవడం చాలా పెద్ద బ్లో. సీజన్ మొత్తం అంతా అవైలబుల్ గా ఉండదుట. అయితే ఆ పాత్ర ఎవరు పోషిస్తారు అన్నది వెయిట్ చేసి చూడాలి RCBకి. వాళ్ళకి ఓపెనర్స్ గా స్మృతి మాందనతో పాటు జార్జియా వాల్ ఆడతారని అంటున్నారు. కానీ నంబర్ 3 ఖచ్చితంగా ఒక కీలకమైన స్పాట్. బట్ 4, 5, 6 లో దే ప్రాబ్లీ హ్యావ్ ద బెస్ట్ మిడిల్ ఆర్డర్ అండ్ ద ఫినిషర్ కాంబో. యూ హ్యావ్ గ్రేస్ హ్యారిస్, తర్వాత రిచా ఘోష్ అండ్ నడీన్ డిక్లార్క్. వీళ్ళు ముగ్గురు ఒకవేళ మంచి స్టార్ట్ గనక పైన లభిస్తే దే కెన్ క్లోజ్ ఆఫ్ గేమ్స్, చాలా పెద్ద స్కోర్ చేసే ఎబిలిటీ ఉన్న బ్యాటర్స్. శ్రేయాంక పాటిల్ ఇస్ ఆల్సో మేకింగ్ ఏ కమ్బ్యాక్ RCBకి. లాస్ట్ సీజన్ తన ఇంజరీ కారణంగా అందుబాటులో లేదు. సో తను కూడా వెనక్కి రావడం వాళ్ళ బౌలింగ్ అటాక్ కొంచెం బలపడడానికి తోడ్పడుతుంది. అండ్ RCB ఐ థింక్ మేజర్ వరీ వాళ్ళకి ఏంటంటే ఆ నంబర్ 3 స్లాట్ ని ఎలా భర్తీ చేసుకోవాలి. ఆన్ ది అదర్ హ్యాండ్ ముంబై ఇండియన్స్ విషయానికి వస్తే ఇట్స్ వెరీ స్ట్రాంగ్ సైడ్. టాప్ టు బాటమ్ అందరూ కూడా ఫెంటాస్టిక్ గా ఆడే ప్లేయర్సే. ఎలి మాథ్యూస్, దాంతో పాటు కమలిని ఓపెన్ చేస్తుందేమో అని చెప్పేసి ఒక టాక్. అండర్ 19 ఇండియన్ క్యాప్టెన్ తను అనుకుంటా. లాస్ట్ సీజన్ ఒక మ్యాచ్ లో ఆఖరి ఓవర్ లో మ్యాచ్ ఫినిష్ చేసింది కూడా. లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్, వెరీ గుడ్ బ్యాటర్, చాలా టాలెంటెడ్, చాలా హైలీగా రేట్ చేస్తారు. తను రిటర్న్ చేసుకున్నారు ఇన్ఫాక్ట్ ఆప్షన్ కి ముందర ముంబై ఇండియన్స్. సో తనతో ఓపెన్ చేస్తారంటున్నారు. ఆబ్వియస్లీ హ్యావ్ నాక్సిబ్ బ్రాండ్, హర్మన్ప్రీత్ కౌర్, అమన్జోత్ కౌర్, ఇలా వరుసగా వస్తూనే ఉంటారు. సో MI ఇస్ అ వెరీ స్ట్రాంగ్ సైడ్, దీనిలో ఎటువంటి సందేహం లేదు. సో బ్లాక్ బస్టర్ గేమ్ తో స్టార్ట్ చేస్తున్నారు MI వర్సెస్ RCB. ఐ థింక్ ఆన్ పేపర్ MI ది పై చేయి. డివై పాటిల్ స్టేడియంలో ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి అంటే ద పిచ్ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ రన్స్. డ్యూ ఒకటి ఖచ్చితంగా పడుతుంది. పైగా పగలపూట చాలా చల్లగా ఉండి తర్వాత కొంచెం ఉష్ణోగ్రత పెరిగి మళ్ళీ సాయంత్రానికి టెంపరేచర్స్ తగ్గితే ఆబ్వియస్లీ ఆ డ్యూ అనేది వస్తుంది ప్లేలోకి. ఇది ఒక ఆస్పెక్ట్ గా మారింది. సో విన్ ద టాస్ అండ్ ప్రాబ్లీ యూ వుడ్ లైక్ టు బౌల్ ఫస్ట్ బికాస్ చేసింగ్ కుడ్ బి ఈజీ ఈ గ్రౌండ్ లో. అదే జరిగే అవకాశాలు ఉన్నాయి. సో దిస్ ఇన్ ఆల్ ఇస్ ఇన్ నట్షెల్ ఈ వీడియోకి సంబంధించిన న్యూస్ ఇన్ఫర్మేషన్. సో మరొక మళ్ళీ కలుస్తాం. బై ది వే జస్ట్ బిఫోర్ ర్యాప్ అప్, లెట్స్ విష్ తిలక్ వర్మ ఎ స్పీడీ రికవరీ. తను తొందరగా కోలుకొని వెనక్కి రావడం ఇండియన్ క్రికెట్ కి చాలా ముఖ్యం. అది జరగాలని ఆశిద్దాం. అండ్ మరొకటి మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా సెలవు. అడియోస్ అమిగోస్.